చూసారా మా ఇద్దరిని మేము ఇలా బజ్జుంటాం అన్నమాట. నేను మా పాప ఇలా ఒక అరగంట నుంచి ఇలాగే పడుతుంది ఇలా పట్టుకొని. బంగారు ఇంత చక్కగా దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ యానిమల్స్. మీరు కొంచెం భోజనం, కొంచెం ప్రేమ చూపిస్తే, అవి లాయల్టీ చచ్చిపోయే వరకు చూపిస్తే, ఒక్క సెకండ్ నన్ను వదులుదు రాత్రి పూట. ఇలానే బజ్జుంటుంది నా బంగారు. చలో, గుడ్ నైట్ గైస్. మా ఫెనీ ఏం చేస్తుందో, డాగ్స్ చూడండి మట్టిని డిక్ చేస్తాయి కదా, అలా బెడ్స్ని డిక్ చేసినట్టు చేస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఏక్తా కపూర్ బ్రాండ్ అనమాట. ఈ పిల్లో ఇది ఒక్కటే ఒక ఎంత మోర్ దెన్ 3000 4000 బెడ్షీట్. ఇదిగో చింపేసి పిల్లోని ఇలా పెట్టేసి దాచేసింది. ఇదేమో నా దగ్గర నుంచి దాయడం ట్రై చేసింది, నేనేమో తేజ దగ్గర నుంచి. బికాస్ తేజకి తెలిసింది అనుకోండి చిరిగిందని, దీన్ని 2 పీకుతాడనమాట. ఇది నా బంగారు కొండ కదా, నేను దీన్ని అస్సలు తిట్టను. బికాస్ షీ ఈజ్ వెరీ వెరీ స్మార్ట్ డాగ్. ఒకటో రెండో తప్పులు జరుగుతాయి, అలా అని మా ఫెనీ బ్యాడ్ గర్ల్ అయిపోతుందా? లేదు కన్నానా, నా బంగారు కొండ నా పక్కనే పడుకుంటుంది రాత్రంతా కూడా. ఆఫ్టర్ ప్రెషియస్ ఐ ఫీల్ దిస్ వన్, షీ డజంట్ లీవ్ మై సైడ్, షీ ఈజ్ ఆల్వేస్ దే. సో ఇది చిరిగిందనమాట. ఈ బెడ్షీట్ ఈ వీకెండ్ వాష్ చేయించేసి టైలర్కి ఇస్తే ఇలా జిగ్జాగ్ చేసేస్తారు కదా, సో అదనమాట. సో పడుకుంటాను. 9:30 అయింది, 10 అవుతుంది. పొద్దున్నే లేవాలి, షిఫ్ట్ ఉంది. సో గుడ్ నైట్ గైస్, ఐల్ సీ యూ టుమారో. ఫ్రెష్గా పొద్దున్నే మిమ్మల్ని విష్ చేసి కొత్తగా స్టార్ట్ చేస్తాను బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ట్యూస్డే మార్నింగ్ ఇప్పుడే బాదం తిన్నాను, తేజ కోసం బాదం పెట్టాను. అలానే గుడ్ బగ్ పౌచ్ కూడా తాగాను, విచ్ ఇస్ ఫర్ గుడ్ ఏమంటారు మెటబాలిజం. అండ్ తేజ కోసం ఎగ్స్ బాయిల్ చేశాను. ఈరోజు నేను లేట్గా వెళ్తున్నాను, ఆఫీస్కి 7 అవుతుంది. యాక్చువల్లీ నేను 6 కల్లా ఉండాలి ఆఫీస్లో, కానీ కొంచెం బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి లేట్గా వెళ్తున్నాను అనమాట. ఎనీవేస్ 7:30 కల్లా 7:20 7:30 కల్లా ఆఫీస్లో ఉంటాను. అక్కడికి వెళ్ళినాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అప్పుడు మిమ్మల్ని కలుస్తాను. సరేనా? కోప్పడేదా? ఏ అంటే అలా అనేదా? మరి ఇప్పుడు అన్నట్లా ఫెనీ తల్లి, వై ఫెనీ తల్లి నా దగ్గర ఎక్కడ ఇక్కడ కమ్ ఇక్కడ గుచ్చుకుంటుంది, గుచ్చుకుంటుందంట అమ్మా. ఎట్రా దా ఫెనీ, కమియా కమియా దా దా. మరి రాత్రంతా నా దగ్గర కదా బజ్జుంటావు, ఎవరు నేను పావుతారు? ముసలి అయిపోతుంది తేజ పాపం, బంగారు కొండ ముసలి ఇది అయిపోతుంది. దా ఇక్కడ కమ్ 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 ఫెనీ, బంగారు తల్లి రావేటు. లిల్లీ పిల్లలు పెట్టేస్తుంది. యాక్చువల్లీ దేన్ని ఏమంటారు, పత్లు కూడా పిల్లలు పెట్టింది. 11 బేబీస్ చనిపోయాయి. 2 ఆపరేషన్కి పంపించాను, 2 అన్సక్సెస్ఫుల్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు తర్వాత లిల్లీని పంపిస్తే లిల్లీ కూడా నాన్న వదులు దాన్ని, లిల్లీ కూడా ప్రెగ్నెంట్ అని పంపించేశారు. లిల్లీ ఈజ్ జస్ట్ 7 months old. సో దానికోసం నేను కిందన దానికి పాపం ప్లేస్ ఎంత ఎత్తుకున్నా దాన్ని దొరకలేదు అనమాట. సో నేను పెడిగ్రీ బ్యాగ్ని ఇలాగా సెట్ చేశాను, కింద తీసుకెళ్ళి ఒక ఇల్లు అది సెట్ చేశాను, దానికి వెళ్ళి పెడతాను. ఐ థింక్ టునైట్ షిల్ హ్యావ్ ద బేబీస్, లెట్స్ సీ. లిల్లీ దానికోసం అక్కడ ప్లేస్ సెట్ చేశాను. వెళ్ళి నాన్న అక్కడ బేబీస్ పెట్టుకో. అది 6 months baby and she doesn't know how to give birth. Chitti talli bajjo, tonight she'll have babies for sure. Hello everyone, a small suggestion for the people who have been feeding community dogs. A little help that we can do is neuter them so that they don't give babies, because end of the day these babies die under the vehicles or they search for food, people hit them, abuse them.
So all that we could do is neuter them. Unfortunately, this baby missed from getting neutered. I get neutered all the community dogs, but she missed out, and this is how she's ending up giving babies tonight. So all that I could do tonight is set up a place. So this place is already built up, but she was not finding a place, so I brought her here, set up a small bed for her tonight so that she can give babies. I think, yeah, her water broke. I could see her water broke, and she will give birth any moment. So Teja and I, max we could do is help her in giving a peaceful birth to her babies. Thank you, guys. Late, Penny started communicating with me. Like if she wants to go to bed kada, అది వెళ్ళి అందులో పడుకుంటుంది అనమాట. అప్పుడు నేను వస్తే నాతో వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. ఇప్పుడేమో నాకు నిద్ర వచ్చేస్తుంది, రమ్మని ఫోర్స్ చేస్తుంది. నేనేమో తేజ కోసం వెయిటింగ్. తేజ ఏమో రేపు నైట్ తిరుపతి బయలుదేరుతున్నాడు అనమాట. సో ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళాడు. తను వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి. ఈ పిల్ల ఏమో నిద్రపోదాం దా బజ్జుని పోదాం, నాకు నిద్ర వచ్చేస్తుంది అని అంటుంది అనమాట. నేనేమో ఆగు పాప బజ్జుని, ఆగు పాప, కిందకి వెళ్ళాలి, ఆమె పెట్టాలా, లిల్లీ దగ్గరికి వెళ్ళాలి, ఒకసారి లిల్లీని చూడాలా, లిల్లీ దగ్గర నీళ్ళు ఆమె పెట్టి రావాలి కదా బంగారం. బజ్జు నువ్వు అందాక డైపర్ మార్చి ఇప్పుడు ఇక్కడ పడుకోబెట్టాను. అందరివి భోజనాలు అయిపోయి. మరి ఈ 2 దొంగ పిల్లలు అనమాట. వీటికి దీనికి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఫెనిన్ ఆ రూమ్లో పెట్టినప్పుడు, లేదంటే ఫెనిన్ చంపేస్తుంది, ఒక్క షాట్లో చంపేస్తుంది అనమాట. సో దీనికి అప్పుడు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఈ లోపు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు బెస్ట్ సిస్టర్స్ అనమాట. కొట్టేసుకుంటారు, తిట్టేసుకుంటారు, ఆడేసుకుంటారు అన్నీ ఇంకా వీళ్ళిద్దరు. సో వెయిటింగ్. అదిగొక ఫ్రిడ్జ్ పైన ఫుడ్ ఉంది కదా, ఇది కింద డాగ్స్కి అనమాట. తేజ వచ్చినాక పెడతాడు. ఇది కానీ అక్కడ పెట్టానంటే ఒకరోజు పెట్టాను, ఓయూ సగం తినేసింది. సో అందుకే ఫ్రిడ్జ్ పైన పెడుతున్నాను. గిన్నెలు అవి సర్దేశాను, వాష్డ్ గిన్నెలు అవిను. అలానే బట్టలు ఆరేసినవి కూడా. తేజ రేపు ఊరు వెళ్తున్నాడు కదా తిరుపతి, బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసా. అండ్ యా, ఇవి వాడిపోవట్లేదు ఏంటని అనుకోవచ్చు మీరు, ప్రతి వీడియోలో కనిపించచ్చు. ఇవి పేపర్ ఫ్లవర్స్, వాడిపోవు, లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒక కవర్ తెచ్చి దాన్ని ప్రాపర్గా కవర్ చేస్తే డస్ట్ పట్టకుండా ఉంటుంది అనమాట. సో యా, ఓ గాడ్, ఐఎమ్ ఎక్సైటెడ్ దట్ లిల్లీ పిల్లలు పెడుతుంది. అంతే బాధగా కూడా ఉంది. కమ్యూనిటీలో డాగ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. వాటిని నాకు ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఏంటంటే వాటికి ఫుడ్. నేను ఇది రెంటెడ్ హోమ్, నేను ఏదో ఒక రోజు మారిపోతే ఎవరు ఫుడ్ పెడతారు? వాటికి ఇక్కడ ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అది నా బాధ, మెయిన్ రీజన్ అది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఇక్కడ వెహికల్స్ ఎంత కంటిన్యూస్గా పరిగెడుతూ ఉంటాయంటే, ఆ వెహికల్స్ మొన్నే 6 years old మా కాలు అని టెంపుల్లోనే ఉంటాడు. ఫ్యామిలీస్ అందరూ బాగా చూసుకుంటారు దాన్ని, ఫుడ్ అన్నీ, బెడ్ అన్నీ రెడీ ఉంటాయి దానికి. అలాంటిది మొన్న ఒక భోగి రోజు అనమాట, కాలు ఒక వెహికల్ అండర్లో వచ్చి చనిపోయాడు. అండ్ చాలామంది ఏడ్చారు ఈ ఏరియాలోని. సో ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు వెహికల్స్, అది బాధ మాకు ఇక్కడ. చాలా అంటే జాగ్రత్తగా పెట్టాలనుకున్నా కూడా ఏదో విధంగా ప్రాబ్లం అవుతుంది. నిన్నే ఆ డాగ్స్ అన్ని ఏవైతే నేను న్యూటర్కి పంపించానో ఒక్క డాగ్ కూడా న్యూట్రింగ్ అవ్వలేదు. వచ్చేసి ఒక రీజన్ ఏమో ఒకటి మాల్ న్యూట్రిషన్ ఉందన్నారు, ఇంకొకటి ముసలిది అయిపోయింది అన్నారు, కొన్ని ఏమో దొరకలేదు, ఒకటేమో ప్రెగ్నెంట్ అన్నారు. అన్నిటికీ రిటర్న్ వచ్చేసాయి. లిల్లీ ఫైనలీ ఈరోజు పిల్లలు పెడుతుందన్నమాట. అవి ఎలా సెక్యూర్ చేయాలో, వాటికి వ్యాక్సినేషన్స్, ఇవన్నీ నాకు ఖర్చే. సో సమ్ టైమ్స్ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు ఫండ్ రైజింగ్లో, సమ్ టైమ్స్ ఐ ఎండ్ అప్ పేయింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ కదా అంతా ఒక శాలరీ నుంచి చేయాలి అంటే. సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు హెల్ప్ మీ, ఐ విల్ పుట్ ద జీపే నంబర్ హియర్. యూ పీపుల్ కెన్ హెల్ప్ మీ విత్ వ్యాక్సినేషన్స్. ఇప్పుడు అవసరం లేదు, ఇంకా 45 days పడుతుంది పిల్లలకి. ఇంకా పిల్లలు పెట్టాలి, అది ఈరోజు రేపు పిల్లలు పెడుతుంది. అవి 45 days అవ్వాలి. ఆ తర్వాత నేను వ్యాక్సినేషన్స్ వేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత లిల్లీని ఆపరేషన్ పంపించాలి, బ్రౌనీని ఆపరేషన్ పంపించాలి, పత్లూని ఆపరేషన్. సో 3 females ఆపరేషన్స్ పంపించాలి. ఆ తర్వాత లిల్లీ పెట్టిన పిల్లల్లో ఎవరైతే ఫీమేల్స్ ఉన్నాయో వాటిని ఆపరేషన్ చేయిస్తాను. మేల్స్కి చేయించాలి, బట్ ఫస్ట్ ఫీమేల్స్ చేయించేస్తే ఆ పిల్లలు పెట్టుకుని ఉంటే ఆ తర్వాత మేల్స్కి మెల్లగా చేయించవచ్చు. సో దట్స్ మై ఐడియా. లెట్స్ సీ. ఆపరేషన్ పంపించారు అనమాట, ఆపరేషన్ చేయకుండా పంపించారు. ఇది మాల్ న్యూట్రిషన్ ముసలిదని. సో ఒక 1 week ఉండి వచ్చేసరికి, 1 week 10 days ఉండి వచ్చేసరికి మిగతా డాగ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో సపరేట్గా ఉన్నాయన్నమాట. సో ఫుడ్ వీటికి ముందు పెడుతున్నాం మేము. ఇంకొంచెం తేజ అయిపోయింది. బయటకు వచ్చింది, అది పిల్లలు పెట్టడానికి ట్రై చేస్తుంది, బయటకు వచ్చింది.
బయట గిన్నెలో పెడుతున్నా. అదే నాది, అది తినట్లేదు. రా నన్ను ఎటు కమ్మి. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో టు నైట్ వీఆర్ హ్యావింగ్ జస్ట్ సూప్ అనమాట. మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేశాను. అంటే నార్ సూప్ లేండి, నేనేమి వెజిటేబుల్స్ కట్ చేసి ఏం చేయలేదు. సో మధ్యాహ్నం యాక్చువల్లీ నేను బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై, టొమాటో పప్పు చేశానమాట. అది తిన్నాం మధ్యాహ్నం. ఈరోజు నేను సెలవు పెట్టాను కానీ అయినా నాకు రెస్ట్ లేదు. నాకు బ్యాక్ పెయిన్తో సెలవు పెట్టాను కానీ బట్ ఎంటైర్ డే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహా చేశాను, మధ్యాహ్నం లంచ్ చేశాను. ఐ స్లెప్ట్ ఫర్ 1.5 hours అంతే. సో యా, ఈ సూప్ తాగి ఇంక పడుకోవడమే. So good night all, and if this is the first time you have come to my channel, so please subscribe, like and share and comment, because your view will make a lot of difference for a lot of street animals. Thank you so much, and you all have a great day. I'll see you all with a new vlog very soon.